అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత రూ. 5,000, పీఎం కిసాన్ పథకం కింద విడుదలయ్యే 21వ విడత రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 రైతుల అకౌంట్‌లోకి ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు ఈ రూ. 7,000 విడుదల అవ్వబోతుంది? సో, మీకు దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు ఎలా చెక్ చేసుకోవాలి? ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? సో, ఈ యొక్క స్టేటస్‌లో రిమార్క్స్ ఉన్నట్లయితే ఏం చేస్తే మీకు అమౌంట్ అనేది పడుతుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే పథకాలకు సంబంధించి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ 21వ విడత నిధులు అండ్ అలాగే అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండో విడత రూ. 5,000 కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇప్పటికే ఈ 2 పథకాల కింద విడుదలవలసినటువంటి నిధులు 2 సార్లు అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. సో, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అని తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా మీకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదలైపోతాయి. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకొని మీకు రైతులందరికీ కూడా ఈ డబ్బులనేటువంటిది అందజేస్తుంది సంవత్సరానికి 20,000 చొప్పున. సో, కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 సంవత్సరానికి, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 సంవత్సరానికి. మొత్తంగా రూ. 20,000 ప్రతి ఏటా కూడా మీకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందడం జరుగుతుంది. కాబట్టి మీకు పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అన్నదాత సుఖీభవ నిధులు కూడా అప్పుడే విడుదలైపోతాయన్నమాట. అన్నదాత సుఖీభవ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు పీఎం కిసాన్ 20వ విడత రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌ని రిలీజ్ చేసేసారనమాట. సో, సేమ్ అదే విధంగా ఇప్పుడు 21వ విడత విడుదల చేస్తున్నారు కదా పీఎం కిసాన్ పథకం కింద. సో, కాబట్టి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత రూ. 5,000 కూడా విడుదల చేస్తారు ఖచ్చితంగా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పీఎం కిసాన్ ఎప్పుడు విడుదలవుతుంది? దానికి సంబంధించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి కొత్త డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఈ 21వ విడత నిధులనేటువంటివి ఇక మనకు ఈ నెల 19వ తారీఖున అంటే నవంబర్ 19వ తారీఖున విడుదల కాబోతుంది. టైం వచ్చేసి మనకు 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకైతే అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. మీరు ఇక్కడ ఈ యొక్క వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చండి. సో, మనకు ఈ పీఎం కిసాన్ విల్ బి డిజిటల్లీ ట్రాన్స్‌ఫర్ ద 21st ఇన్‌స్టాల్‌మెంట్ టు మోర్ దెన్ 9 క్రోర్స్. ఓకేనా? సో, మనకు డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 19th నవంబర్ 2025 టైం వచ్చేసి 2 PM. సో, ఇది మనకి ఇంతకుముందు అప్డేట్ అయితే అవ్వలేదు. లేటెస్ట్‌గా ఈ రోజే అప్డేట్ అయితే చేశారనమాట. ఖచ్చితంగా మనకు 19వ తారీఖునైతే ఈ అమౌంట్ రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఓకేనా? సో, మీకు ఈ అమౌంట్ అనేటువంటిది ముందుగా వచ్చేసి ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకు రిలీజ్ అవుతుంది అంటే, ఎన్‌పిసిఐ లింక్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే ఆధార్‌కి, బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలనమాట. మొబైల్ నంబర్ లింక్‌లో ఉంటే అది మీకే మంచిది. ఎందుకంటే అమౌంట్ పడినప్పుడు మొబైల్ నంబర్‌కి మెసేజ్ అయితే వస్తాయన్నమాట. సో, కాబట్టి ముందుగా వర్కింగ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో, సో, వాళ్ళకైతే ఈ రూ. 2,000 విడుదల కావడం జరుగుతుందండి. సో, మీరు దీనికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇది పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా! సో, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకోవడానికి చూపిస్తుందనమాట. రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే ఆధార్‌కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ ఈకేవైసీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని ఇక్కడ ఇచ్చున్నారనమాట. సో, ఈకేవైసీకి మొబైల్ నంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో దానికి మీ ఓటీపీ అయితే సెండ్ కావడం జరుగుతుంది. ఈకేవైసీ కూడా కంపల్సరీగా చెక్ చేసి పెట్టుకోండాలండి. ఇక్కడ చూడొచ్చు ఈకేవైసీ అనే ఆప్షన్ కూడా ఇచ్చున్నారు. ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లయితే 21వ విడత నిధులు విడుదల కావన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీరు దీనికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిషియరీ లిస్ట్‌లో అర్హులు ఎవరైతే ఉంటారో, సో, జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా వాళ్ళ పేర్లన్నీ కూడా ఉంటాయి. మీరు ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఒక ప్రాసెస్ నేను చెప్తాను ఇప్పుడు. ఈ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, దాని తర్వాత బ్లాక్, దాని తర్వాత వచ్చేసి విలేజ్,
ఈ విధంగా గెట్ రిపోర్ట్ అని కొట్టినట్లయితే మీకు నేమ్స్ అనేటువంటివి కింద చూపించడం జరుగుతాయన్నమాట. క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో, ఈ విధంగా అయితే మీకు బెనిఫిషియరీ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 21 విడత నిధులకు సంబంధించి. ఓకేనా? సో, మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. 19వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకైతే ఈ అమౌంట్ అయితే విడుదల కాబోతుందన్నమాట. సో, నేను అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈకేవైసీ పూర్తి చేసి పెట్టుకోండి ఈ లోపల. సో, ఇప్పుడు మీకు పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి అనైతే తెలిసింది. ఓకేనా? ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు కూడా మనకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేసినప్పుడే విడుదల చేస్తారనమాట. సో, ఇప్పుడు మనకు అన్నదాత సుఖీభవ రెండో విడత అయితే విడుదల కావాలి. సో, ఇప్పుడు పీఎం కిసాన్ నిధులు వచ్చేసి 19వ తారీఖున విడుదల చేస్తున్నారు కాబట్టి, సో, మనకు అటు ఇటుగా కొంచెం ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా విడుదల చేస్తారు. అటు ఇటుగా సేమ్ అదే డేట్‌ని కాకపోయినా సరే 19వ తారీఖున కాదు, 20వ తారీఖున అయినా కావచ్చు, 21వ తారీఖునైనా కావచ్చు. అటు ఇటుగా కొంచెం ఒక రోజు, 2 రోజులు లేట్‌గానే రిలీజ్ అయితే చేస్తారనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులకు ఇది అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులకు సంబంధించిన రూ. 5,000 ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అయితే విడుదల చేసేసున్నారు. ఎవరికైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే గ్రీవెన్స్ పెట్టుకొని ఉండండి. మీకు ఈ యొక్క రెండో విడత విడుదలవుతాయి కదా! అప్పుడు కూడా విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కౌలుదారు రైతులకు అండ్ అలాగే సొంత భూమి కలిగినటువంటి రైతులకి ఇద్దరికీ కూడా విడుదల కావడం జరుగుతుందండి. బట్ పీఎం కిసాన్ నిధులు వచ్చేసి కేవలము సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే విడుదల కావడం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకు మరొక 2 రోజుల్లో రైతులందరికీ కూడా రూ. 7,000 ఆర్థిక సహాయం అయితే అందబోతున్నట్లు ఇదొక గుడ్ న్యూస్‌కి అయితే చెప్పుకోవచ్చనమాట. ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్స్‌కి జమ అవుతాయంటే మళ్ళా చెప్తున్నాను. ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండాలనమాట. అండ్ అలాగే ఈకేవైసీ అప్డేట్ చేసి పెట్టుకోండాలి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే చేసి పెట్టుకోండాలనమాట. ఎందుకంటే మీకు అమౌంట్ వచ్చేసి డీబీటీ విధానంలో విడుదల చేస్తున్నారు కాబట్టి, సో, ఖచ్చితంగా ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే ఉండాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీకు అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌లోకి వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చనమాట. అక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని, క్యాప్చా ఎంటర్ చేసుకొని మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు పడిపోయినట్లయితే అక్కడ పడిపోయిందని చూపిస్తారు. ఫస్ట్ విడత ఇన్‌స్టాల్‌మెంట్ అనేది పడిపోయినట్లయితే పడిపోయిందని చూపిస్తుంది. లేదు అనుకుంటే ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే ఆ రిమార్క్స్ కూడా మీకు అక్కడైతే చూపిస్తుంది. వాటిని బట్టి మీరు రెక్టిఫై చేపించుకున్నట్లయితే అమౌంట్ అనేది మళ్ళా కూడా మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? లేదు ఈ కేవైసీలో ఏమన్నా పెండింగ్‌లో పెట్టుకున్నా సరే కంప్లీట్ చేసి పెట్టుకోనండి. మనకు మరొక 2 రోజుల్లో ఈ 2 పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే విడుదల కాబోతుంది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫైనల్‌గా కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.